పిఠాపురం పట్టణంలో ఈ నెల 14వ తేదీన చిత్రాడ గ్రామంలో జనసేన ఆవిర్భావ సభ జరుగుతున్న సందర్భంగా దీన్ని అధిక సంఖ్యలో ప్రజలు విచ్చేసి జయప్రదం చేయాలని పట్టణ జనసేన నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ పిఠాపురం శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమితులు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సురవరపు సురేష్, చెల్లిబోయిన సతీష్ కుమార్, మేలం రామకృష్ణ, బిఎన్ రాజు, కె సూరిబాబు, జనసేన వీర మహిళలు, జనసేన కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. తేదీన ఆవిర్భావ సభకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కావాలని మా పట్టణంలో కానీ నియోజకవర్గంలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానం అయితే పలికాము. అయితే ఈరోజు దీనికి సపోర్ట్గా ఒక బైక్ ర్యాలీ నిర్వహిద్దామని చెప్పేసి మా కార్యకర్తలందరూ కూడా కోరిక మేరకు ఇవాళ ఒక చిన్న బైక్ ర్యాలీ టౌన్లో పాదయాత్ర క్షేత్రం నుంచి మొదలెట్టి మన గవర్నమెంట్ హాస్పిటల్, ఉప్పాడు సెంటరు, కోటగుమ్మం, కూరగాయల మార్కెట్ మీదుగా చర్చ్ సెంటరు, కోసంత వరకు వెళ్తాము. అదేవిధంగా అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఉప్పాడు సెంటర్ నుంచి వచ్చి చిత్రాడ సభాస్థలి వరకు వెళ్తాం. అక్కడ స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఏంటంటే చిన్న ఆనందంతో చేసుకునే బైక్ ర్యాలీ ఇది. దీనికి ప్రతి ఒక్కరు కూడా పిఠాపురం టౌన్ నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి రావడం అయితే జరిగింది. దీన్ని మరింత విజయవంతం ఇప్పుడు జరుగుతుందని చెప్పేసి. బైక్ ర్యాలీ ఎంతమంది పాల్గొంటారండి? బైక్ ర్యాలీ ఇంకా టైం అయితే పడుతుంది. సుమారు 500 బైకుల నుంచి మనం 1000 మంది ఎంతమంది పాల్గొంటారని చెప్పి అనుకుంటున్నాం. నమస్కారం అండి. కూడా జరుపుకుంటాం. ఈ 14వ తారీఖున కూడా మళ్ళీ పల్లెల నుంచి, పట్టణాల నుంచి, అదర్ స్టేట్ నుంచి కూడా రావడం జరుగుతుంది. రాబోయే వారికి అందరికీ 7-8 లక్షల మందికి వాళ్ళందరికీ కూడా అన్ని సదుపాయాలు, అన్ని సౌకర్యాలు, అన్ని విధాలుగా కూడా చేయడం జరిగింది. ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా వాటర్ దగ్గర నుంచి, వాటర్ బిల్ దగ్గర నుంచి, ఫుడ్ దగ్గర నుంచి, అలాగే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే వైద్యం కూడా అంతా రెడీ చేసాం. ఏ ఇబ్బంది లేదు. గ్రౌండ్కి సార్ వచ్చిన 5 గంటలకల్లా సార్ వస్తారు. 6 గంటలకు స్టేజ్ దగ్గర నుంచి 8:30 వరకు స్పీచ్ ఇస్తారని తెలిసింది. ఈ యొక్క వాళ్ళ ఆహ్వానం పలుకుతూ పిఠాపురం నియోజకవర్గం నుంచి పిఠాపురం పట్టణంలో కూడా ఇవాళ బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా మీ మీడియా ద్వారా కూడా తెలియపరుచుకుంటాం. ప్రజానీకానికి, యావత్ ప్రజానీకానికి కూడా ఇది ఒక మా ఆహ్వానికి మన్నించి వాళ్ళందరూ తీసుకుని వచ్చి ఈ యొక్క సభని ఏ విధంగా విజయోత్సవం చేపట్టేందుగా కోరుకుంటున్నాం.